Okay. Setting हो गई बेटी. No problem. पूरा setting. मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై రాధాకృష్ణ గోవిందకి, రాధాశ్యామ్ గోవిందకి, బృందావన గోవిందకి. రాధే 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 గోవింద రాధే గోపాల రాధే. రాధే 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 గోవింద రాధే గోపాల రాధే. రాధే 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 గోవింద రాధే గోపాల రాధే. జై రాధాకృష్ణ గోవిందకి. మహాభక్త బృందమునకు వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవయోగానంద చంద్రవట పావన మాలోలన సింహస్వామి గోవిందనే నమః. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి నమః. మహాభక్తులారా, ఈ మానవ జన్మ మనకి రాక వచ్చిన జన్మ. 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చిన జన్మ ఇది. ఈ జన్మను మరలా చరితార్థం చేసుకొని భగవంతుడు జీవ బ్రహ్మైక స్థితి పొందాలి. అది కాకుండా ఈ జన్మ ఎవరికీ లేనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు భగవంతుడు ఈ మానవ జన్మకి. ఎవ్వరు ఏ జీవి కూడా చేయలేనిది మనం చేయగలిగింది ఏదైనా కూడా. అందుకే ఈ యొక్క మానవ జన్మ చరితార్థం కావాలంటే భగవంతుడి భక్తులు కథలు వినాలి, భక్తులతో సాంగత్యం చేయాలి. భక్తుల సాంగత్యం అంటే ఇలాంటి భక్తులతో అందరం కలుసుకొని భగవంతుడి కథలు చదువుకోవడమే. అదే భాగవతము. ఇటువంటి భాగవత కథలు ఎవరు వింటున్నారో వాళ్ళు వెంటెత్తుకున్నారండి. అటువంటి భాగవతాన్ని రామచంద్రుడు కలిగించాడు ఉదనామచుడు చేత. ఒంటిమిట్ట గ్రామంలో కడప జిల్లాలో బాగరాపేట యందు ఇప్పటికీ కూడా అక్కడ శ్రీరామచంద్రుడు సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామితో సహా అక్కడ ఉన్నారండి. అక్కడే మన పోతనామాచ్య విగ్రహం కూడా ఉంది. ఇక్కడే భాగవతం రాయించాడట. అటువంటి భాగవతాన్ని కొన్ని కోట్ల జన్మల పరంపర ఉంటే గాని ఈ భాగవతం విన్నాడు. అందులో దశమస్కందం కృష్ణ లీలలో శ్రీకృష్ణ పరమాత్ముడు పరంధాముడు ఆయన లీలలుగా వినగలిగితే ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే మోక్షం ఇచ్చేస్తాడు భగవంతుడు. మోక్షం అంటే ఏం లేదండి, భగవంతుడు భక్తుల గురించి ఆనందంగా ఆ యొక్క భగవంతుడు చేసిన లీలను భక్తుల చేత చేయించిన అటువంటి అమోఘమైన లీలను విన్న, కనిన, చూచిన, చదివిన ధరించిపోవాలి. చూడటం అంటే వింటము, చూడటం అంతా ఒకటేనండి. కృష్ణ అంటే కృష్ణుడు కనిపించడమే, ఆ భక్తులు అంటే భక్తులు కనిపించడమే అంతే. ఇంకా అక్కడ ఏముందండి, వెంటనే యమునా దగ్గరికి వెళ్ళిపోవటం అంతే. అలా మనం దృష్టి చూడటము అని భగవంతుడు చెప్పింది. అందుకే శంకరాచార్యులు అన్నారు, ఏకం శాస్త్రం దేవకీ పుత్రం, యోగో దేవో దేవకీ పుత్రం, ఏకో దేవో దేవకీ పుత్ర నామం. ఈ మూడినయ జగత్తుకి మూల కారణం. దేవకీ పుత్రుడైన కృష్ణ పరమాత్ముడు చెప్పిన గీతా శాస్త్రం భగవద్గీత ఒక్కటే శాస్త్రం. రెండవది భగవంతుడు గోవిందుడైన ఆ దేవకీ పుత్రుడైన కృష్ణుడు ఒక్కడే. ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించమని చెప్తున్నాడు శంకరాచార్యుడు. గీత
భగవంతుడు నామం, ఆ భగవంతుడే కృష్ణుడు. ఈ మూడే భగవంతుడు చక్రవాచార్య గారు చెప్పేసి చెప్పారండి. దేవకీ పుత్రుడు అంటే ఇప్పుడు దేవకీ పుత్రుడు అని అనుకుంటున్నాం, భగవంతుడు కదా, కోసం ఆయన దేవకీ పుత్ర అన్నాడు. కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అంటాం. జగద్గురు అయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది, ఇక్కడే ఇప్పుడే రక్ష చేస్తాడు. కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండనే ఉండదు, అజ్ఞానం పోకపోవడం అనేది ఉండదు. ఆయన గురువై జ్ఞానాన్ని ఇస్తాడు, గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడే మన కష్టాలను పోగొడతాడు, తండ్రి అయి తల్లి అయి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారమే పరిపూర్ణమైన అవతారం శ్రీకృష్ణ పరమాత్మ అవతారము. అటువంటి అవతారాన్ని మనం తెలుసుకోబోతున్నామండి. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అటువంటి వ్యాస భగవానుడు కుమారుడైన ఆయన సుఖ బ్రహ్మ చేత పలికించిన భాగవతం పరీక్షిత్ మహారాజు వింటున్నాడు. మనం కృష్ణుడు చెప్తే మనం అందరం వింటున్నాం అంతే. ఇక్కడ ఎవరో చెప్పడం లేదు, ఎవరు అందరం కూడా కృష్ణుడు చెప్తేనే వింటాం అంతే. ఇక్కడ ఎవరో చెప్పిన దానికి భాగవతాన్ని ఎవరో పలకలేరండి. అందుకే చెప్పింది ఇక్కడ భాగవతాన్ని. పలికేది భాగవతం అంట, పలికించని వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమవునట. పలికేద వేరుండు కాదా పలుకొక చేయ. అసలు పలికించేవాడు రామచంద్ర ప్రభువయ్య, నాకే సంబంధం. కొన్ని కోట్ల జన్మల పాపకర్మల వల్ల నేను ఈ భాగవతాన్ని పలుకుతున్న రామచంద్రుడు దైవం. వేరేది ఎందుకు పలకాలి? నేను పలకను. ఆ పలికేదేదో ఆ రామచంద్రుడు పలికించిన భాగవతాన్ని పలుకుతున్నాడు అంటే ఇంకా వేరేదే ఉందంటున్నాడు. దీనికి అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. రాంటి లేదండి భాగవతం. అందుకే ఇంట్రడక్షన్ లో భాగవతంలో మనకి తెలియని సబ్జెక్టే ఉండదు. మొత్తం భాగవతం ఒకసారి మనం వింటే పోతన భాగవతంలో నారదుని పూర్వజన్మ వృత్తాంతం. నారదుడు అసలు పూర్వజన్మంలో ఎలా ఉన్నాడు, మనలాంటి మనిషి ఆయన కూడా. వాళ్ళ అమ్మ దాసిగా ఒక ఇంట్లో పనిచేస్తుంది. ఒక వ్రతం చేసేదానికి ఇలాంటి భక్తులు వచ్చారు. వస్తే వాళ్ళందరికీ బాగా సేవ చేశారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళు పోతూ అంటే వాళ్ళు తిన్న తర్వాత వీళ్ళు తినేవాళ్ళు. కొంచెం ఉచ్చిష్టం అంటారు దాన్ని. భక్తులు తిన్న తర్వాత మనం తినడం అటువంటిది ఉచ్చిష్టం అంటే. దాన్ని తినడం వల్ల వాళ్ళకి పుణ్యఫలం కలిగింది. ఒకరోజు వాళ్ళు వెళ్ళిపోతూ నీకు నారాయణ యొక్క ఆ నారాయణుడు యొక్క నీకు అనుభూతి లభిస్తుంది. నారాయణ నీకు ఖచ్చితంగా నారాయణుడి నామములకు సంప్రాప్తి కలుగుతుంది అని ఆ మహర్షులు ఆయన్ని ఆ విధంగా చేసి వెళ్ళిపోయారండి. సరే, ఒక రోజు రాత్రి వాళ్ళ అమ్మ గేదెల దగ్గర పాలు తీసుకొని వస్తుంది. ఆవుల దగ్గర ఎక్కడో ఒక పెద్ద నాగుబామ అక్కడ వాళ్ళ అమ్మని కాటేస్తుందండి. ఇదేంటంటే ఆశ్చర్యం కదా, చనిపోయిందో ఉన్నారు. అప్పుడు నారదులు పూర్వజన్మ వృత్తాంతం, ఓ ఈ బంధం కూడా తెంచేశాడు భగవంతుడు అనుకున్నాడు. వెళ్ళిపోయి అడవులకు వెళ్ళిపోయాడు. నాకెందుకు భగవంతుడు కనిపించడు, నాకేంటి భయం, పులులుండేవి సింహాలుండేవి, నా తండ్రి ఉన్నాడు నాకు మహావిష్ణువు నారాయణుడు, నాకు భయం లేదు అని ఆ రోజు నారదుడు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే తప్ప లీలగా కనిపించాడు ఈ జన్మలో. అయినా ఈ జన్మలో నీకు చరితార్థం లేదు, నిన్ను జాగ్రత్తగా ఈ కల్పంలో దాచిపెట్టి వచ్చే కల్పంలో నాలో నుంచి బయటకేస్తాను నిన్ను. అప్పుడు నీకు నారాయణ అనే మంత్రాన్ని ఉపదేశం చేసి పంపిస్తాను. సరే, నిన్ను మించిన మహర్షి ప్రపంచంలో లేరు ఉన్నాయని. అందుకే తర్వాత బ్రహ్మదేవుడు యొక్క కుమారుడుగా వచ్చాడు. ఇప్పటికీ నారద మహర్షి వారి చూడనేది లేదండి. ఒక గోడ కాదు, ఆయన ఎక్కడైనా తిరుగుతాడు. ఎన్ని కోట్ల గోళాలైనా తిరుగుతుంటాడు నారద మహర్షి. అటువంటిది నారద వృత్తాంతం. నారదానికి ఉంటే చాలు, జ్ఞానం వచ్చేస్తుంది. భగవంతుని అవతారాలు ఇవన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయండి. దక్ష యజ్ఞము, ధ్రువోపాఖ్యానము, పృథు చక్రవర్తి, పురంజనోపాఖ్యానము, యజ్ఞావతారము, యజ్ఞవరాహవతారము, భూదేవి ఆదివరాస్వామి వెంకటాచలంలో ఉండే యజ్ఞవరాహవతారం, కర్తముడు, కపిలుడు, దయావిజయులకు, సరక సంగనాథుల శాపము, ప్రియవ్రతుల చరిత్ర, భరతుల చరిత్ర, అజామిలోపాఖ్యానము, వృత్రాసుర వృత్తాంతము, చిత్రకేతోపాఖ్యానము, ప్రహ్లాదోపాఖ్యానము, గజేంద్ర మోక్షము, సామాన్యమైనది కాదు, క్షీరసాగర మదనము,
వామనావతారం, క్షీరసాగర మతంలో వచ్చే లక్ష్మీదేవి, ఉచ్చైశ్వర్యము, అప్సరస్సులు, ఇవన్నీ అమృతం, ఇవన్నీ పుట్టాయి. వామనావతారం, అంబరీషోపాఖ్యానము, శ్రీరామచరిత్ర, శ్రీకృష్ణ జననము, భూతల సంహారము, శకటాసుర సంహారము, తృణావర్తోపాఖ్యానము, శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలము, గులూకల బంధనము, యమలార్జున భంజనము, ఉత్సాహవద, బకాసురవద, అకాసురవద, బ్రహ్మగోత్సవములను గోపబాలను అంతర్ధానము చేయన బ్రహ్మదేవుడు, దేనుకాసురవద, కాళీయ మర్దనము, ప్రళంబాసురవద, గోపికా వస్త్రాపహరణము, శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతముని కేతుడ, శ్రీకృష్ణుడు యొక్క రాసలీలలు, అక్రూరుడు బృందావనముని కేతుంచుట, జరాసంధుడు, కాలయవనుడు, రుచికుందుడు, వీళ్ళ ముగ్గురు వరుసగా వస్తారు. రుక్మిణి కళ్యాణం, రుక్మిణి కళ్యాణం లాంటిది ప్రపంచానికి ఒక కళ్యాణం లేదండి. రుక్మిణి కళ్యాణంలో కానీ కూర్చోగలిగితే మన జన్మ దరిద్రం వదిలిపోతండి. అందుకే అమ్మాయి రుక్మిణి కళ్యాణం రకరకాల చేస్తారు. రుక్మిణి కళ్యాణంలో కూర్చోని అంటారు. భక్తితో కూర్చోవాలండి. రుక్మిణి కళ్యాణంలో భక్తితో కూర్చోవాలి. ప్రద్యుమ్న కుమార చరిత్ర, ప్రద్యుమ్నుడు పుట్టుట, శవంతకమణి, శ్రీకృష్ణుడ అష్టవారిలు, నరకాసురవద, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో విరసోక్తులాడుట, బలరాముడు రుక్మిణిని చంపుట, రుక్మిణి అంటే రుక్మిణి తల్లి యొక్క అన్నగారిని, ఉషాపరిణయము, మృగమహారాజు చరిత్ర, పౌండ్రిక వాసుదేవుడు, ఈయన సామాన్యుడు కాదు. కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. కృష్ణుడు ఏ ఆయుధాలు ధరిస్తాడో అదే ఆయుధాలు ధరిస్తాడు. ఈ కృష్ణుడి దగ్గర కౌస్తవం అనే మణి ఉంటే కౌస్తవం మణి తెచ్చుకొని పెట్టుకున్నాడు. అసలు కృష్ణుడు చూస్తే, పౌండ్రిక వాసుదేవుడు చూస్తే అలాగే ఉంటాడండి. ఆశ్చర్యం కదండి. ఆయన గీతడం ఎందుకు, వాడిని తప్పడం ఎందుకు అనేది కాదు. ఇలాంటి కృష్ణ పరమాత్మలు లాంటి నేనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకోసం అర్థంతో అని పౌండ్రిక వాసుదేవుడు స్టోరీ చూపించాడు. కృష్ణుడి ద్వారా పెయింట్ చేసుకొని చేసినంత మాత్రం మనం కృష్ణుడు కాలేము, సినిమాలో కృష్ణుడు కాలేము. చాలా మంది అలా అనుకోలేకపోయారు. పౌండ్రిక వాసుదేవుడు స్టోరీ అంటే శ్రీకృష్ణుని మహిమ నారదుడు చెప్పుట, భీముడు జరాసంధుని వధించుట, ధర్మజుని రాజశ్రీయోగము, శ్రీకృష్ణుడు సాగుని దత్తవక్తుని చంపుట, కుజోపాఖ్యానం, స్నేహితుడు ఎలా ఉన్నారు, బలరాముడు అశ్వినాపురమును గంగలో పోయిట, బలరాముడు తీర్థయాత్ర వెళ్ళుట, వృకాసురుడు విష్ణుమాయచే చనిపోవుట, శ్రీకృష్ణుడు మృతులైన విప్రసుతులను తెచ్చుట. గొప్ప స్టోరీ. ఏకాదశ స్కందం, ఇది దశమ స్కందం, లాస్ట్ అండ్ ఫైనల్ అండి. బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుడి వైకుంఠములకు విలువ ఉంచుట, విశ్వామిత్ర నారద మహర్షులు శ్రీకృష్ణుడి సందర్శనను ఉంచుట, ఋషుల శాపము, కృష్ణుడు ఉద్ధముడు, యాదవులు అంతమందుట, ఫలశ్రుతి. ఇలా భాగవతం ఇది ఉందండి. అన్నీ వస్తాయి భాగవతమే. అందుకే భాగవతం దశమ స్కందం, దశమ స్కందం, దశమ స్కందం. మళ్ళీ ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దశమ స్కందం వినేదానికి పడలేదు. ఉన్నప్పుడే కానీ మనం రోజు 10 నిమిషాలైనా కృష్ణ లీలలు కానీ వినగలిగితే దాన్ని మించిన అదృష్టం లేదండి. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత మనకి అసలు ఇంకా సంబంధం లేదు. ఇక్కడ ఉన్నప్పుడే ఇది కానీ మనం తెలుసుకోగలిగితే, వినగలిగితే, చదవగలిగినా సరే అది మన ఎరికేటో వస్తూ ఉంటుంది. భగవంతుడు మనం ఎక్కడికి వెళ్ళా కూడా తీసుకెళ్తూ ఉంటాడు. అందుకు దశమ స్కందం అనేది. నిన్న మనం వామనావతారం చదువుకుంటూ మధ్యలో ఆపేశామండి. ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు, ఆ నీలాంటి ఒట్టుడు వామనుడు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉన్నాయా, నీకు ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది, ఏదన్నా కోరుకో ఇస్తానన్నాడు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడని, ఏమి కోరుకోవాలి, నువ్వేమీ అడగలేదు కాబట్టి నేనేమైనా ఇస్తానన్నాడు. వరచీలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోపులు, అరులు, రత్నంబులు, రథములు, అమృష్టానంబులు, కన్యలు, కరులు, కాంచనము, నికేతనములు, గ్రామంబులు, భూములు, ధరణి ఖండము కాక ఏమడిగదు దాత్రి సురేంద్రోత్తరమా. ఓ దాత్రి సురేంద్రోత్తమమా, అయా నీకు భూమి మీద పుట్టిన గొప్ప అద్భుతమైన వ్యక్తిని, ఒక బ్రహ్మచారి, చాలా అద్భుతంగా ఉన్నావు. నీకేం కావాలడు, ధనమా, గోవుల, కన్యల, రథముల, బంగారమా, వజ్రముల, భూముల, రాజ్యములో సగభాగమా, అరణ్యములు ఇవ్వటావా, లేకపోతే నీకు కావాల్సిన పరికరాలు ఏదైనా విమానాలు ఇవ్వటావా, లేకపోతే
కావాలన్నా ఇస్తానన్నాడు. పెద్ద పట్టు చీరలు కావాలా, పంచలు కావాలా, ఆభరణాలు కావాలా, ఏం కావాలి? నేను బలి చక్రవర్తిని, ఏదైనా ఇస్తాను, ఇవ్వగల సమర్థుడు. ఏం కావాలి అడుగునైనా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడండి. అంటే స్వామి అంటున్నాడు, చాలా ఆశ్చర్యకరంగా చెప్పాడండి స్వామి. ఎంత మాట అన్నావయ్యా బలి చక్రవర్తి, నాకు ఏది కావాలంటే అది ఇస్తావా నీవు? చక్రవర్తి, దొరికిన దానితో తృప్తి పడినవాడు పొందిన ఆనందం దొరకన దానికోసం పరిగెత్తే వాడికి, అత్యాశతో పరిగెత్తే వాడికి ఉండదయ్యా. ఎంత బాగా చెప్పాడో చూడండి. దొరికిన దానితో తృప్తి పడే వాడికి ఉన్న ఆనందం దొరకని దానికోసం పరిగెత్తే వాడి, అత్యాశతో పరిగెత్తే వాడికి ఈ ఆనందం ఉండదు. దొరకని దానికోసం పరిగెత్తుకుంటాడు వీడు, దొరికిన దానితో తినే చెప్పి నిద్రపోతుంటాడు హాయిగా. వాడికి ఉన్న ఆనందం వీడు కోట్లు సంపాదించాలి అనుకుంటున్నాడు. ఏం కాదు, ఆనందం లేదు. అత్యాశ అంటే చాలా ఉంటది. ఇంకా సంపాదించాలా, ఇంకా 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 ఇంకిపోతాడు. లాస్ట్ పోయేటప్పుడు భగవంతుడు అడుగుతాడండి. నిజంగానే ముసలి వాళ్ళైనా చూడండి, ఇప్పుడు పట్నం బజార్లో కానీ, డాక్టర్లు కానీ, ఎవరైనా కూడా ఇంకా ఇంకా మా వాళ్ళకి సంపాదించబెట్టాలి. ఎన్ని వాళ్ళకి సంపాదించబెట్టారు. మహాబాబు సినిమా యాక్టర్లే సంపాదించి దిక్కు లేకుండా వెళ్ళిపోయారు. నా అంతటో నేను, నీ అంతటో నేను అన్నోడు రాజులే ఎగిరిపోయారు. వీళ్ళంతా అది చెప్తున్నాడు భగవంతుడు. తృప్తికి ఉండాలయా, అత్యాశతో లాభం లేదయా. తృప్తి కావాలా, తృప్తి కావాలా అని చెప్తున్నాడు. నేను అల్పమునకు సంతోషించేవాడిని. చూడండి భగవంతుడు, కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, నేను అల్పానికి సంతోషిస్తానయ్యా. ఆ మాట యథార్థమే కదండి. ఆయనను ఆనందంగా ప్రేమించి ఒక్క తులసి దళం ఆయన పాదం మీద వేస్తే చాలండి. కృష్ణ పరమాత్ముడు పాదం మీద వేసి ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఒక్క తులసి దళం వేస్తుందా? అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి ఆయనే కృష్ణ పరమాత్ముడు. తులసీ దళమాత్రేక మామకేనైవ యఃపుమాన్ పూజయేత్ భక్తి భావేన తం రక్షామీతి మత్పదః. ఒక్క తులసీ దళం నా పాదాల మీద ఎవడు వేసుకున్నాడో వారి వెంట నేను పరిగెత్తున్నాడయా అంటున్నాడు స్వామి. ఒక్క తులసీ దళం చాలండి, ఏమీ ఉందండి. మీరు వస్తా రోజు ఏముందనే తులసి దళం పోతుంది. మన ఇంట్లో తులసి దళం ఉంటే ఎవరైనా సరే సాయంత్రం కూర్చోలేకపోయినా 5 గంటలకు వచ్చేసి ఒక చిన్న ప్యాకెట్లో పెట్టుకొని వచ్చి ఆ స్వామి దాన్ని వేసేస్తే ఎంత ఆనందిస్తున్నాడో స్వామి తులసి దళం. మనం అది ప్రేమతో రావాలి. ఆ స్వామికి ఎవరో ప్రశ్నలు లేకపోదు. మన ఎవ్వరితో మనకు పర్లేదు, మన ప్రేమ అండి. అది ఇంత తులసి దళమే, ఏం అవసరం లేదండి భగవంతుడికి. మన వెనుకతో పరిగెడుతున్నాడు. కాబట్టి నాకు నువ్వు ఇవ్వగలిగినది ఏంటయా బలి చక్రవర్తి? నేను తృప్తి పొందేవాడిని, అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని అడిగావు. ఏంటంటే చాలా తృప్తి పడేవాడెవడు? దొరికిన దానితో ఆనందపడేవాడు కోసం నేను తృప్తి పడేవాడినయా. ప్రేమతో ఇస్తే చెప్తూ ఉన్నాడు, ఒంటివాడ నాకొకటి 2 అడుగుల మేర ఇమ్ముసు మేర ఎల్లవ కొక్క నీర బ్రహ్మపోకటి ముఖ్యత తార కుతుక సాంద్ర దానవేంద్ర. నువ్వు నాకు 1-2 అడుగుల నేల ఇవ్వు. ఇది చాలా మంది నేను కూడేసి బలి చక్రవర్తి 3 అడుగుల నేల ఇవ్వమని అడిగాడని చెప్తారండి. బలి చక్రవర్తిని వామనుడు అలా అడగలేదండి. వామనావతారంలో వామన స్వామి బలి చక్రవర్తిని అడిగేటప్పుడు చాలా గమ్మత్తుగా అడిగాడు. రామాయణంలో కైకి అడిగిందండి దశరథ మహారాజు. నవపంచక వర్షాన్ని, నవ అంటే 9, పంచక అంటే 5, 9+5 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసం చెయ్యాలని అడిగినట్టు ఆయన ఇక్కడ 2 అడుగుల నేలని ఇవ్వమని అడిగాడు. నవపంచక వర్షాన్ని అని కాదు. నీవు నాకు 1-2 అడుగుల నేలనిస్తే చాలు, దానితో 1 అడుగుతో ఊర్ధ్వలోకాలకు వచ్చేస్తా, బ్రహ్మదేవుడు పైన వరకు వచ్చేస్తా,
కానీ 1-2 అడుగుల నేల ఇచ్చావంటే నేను బ్రహ్మానందాన్ని పొందేస్తానయ్యా, ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతానన్నాడు. ఆయన అబద్ధం చెప్పడం లేదండి, ఆయన ఉన్న మాటని చెప్తున్నాడు పరమాత్ముడు. అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, నువ్వు పిల్లవాడినైనా నీకు అడగడం కూడా చేత కాదురా. నువ్వు వామనుడివి, ఒట్టుడివి, నువ్వు 3 అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములన్నింటినీ జయించిన వాడు, 3 అడుగుల నేల నీకు ఇవ్వడం నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది నాయన. ఇంకేదైనా అడుగు, నీవు ఏది అడిగితే అది ఇచ్చేస్తా అని బలిచక్రవర్తి చెప్తూ ఉన్నాడండి. వామనుడు అనుకున్నాడు, వామనుడు ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆశ్రమ ధర్మం అంటే మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, మనకి ఏం కావాలో అది మన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎక్కడైనా కానీ చేసుకుంటూ బతుకుతూ పోతున్నాం అంటే అది మన ధర్మం, ఆశ్రమ ధర్మం. ఏ ఆశ్రమంలో ఉండేవాడు ఆశ్రమ ధర్మాన్ని చేయాలి. దానికి చెప్తున్నాడు, కొడుగో చిన్నిదమో కమండలమో నాకు ముంజియో దండమో కొడుగేనెక్కడ, భూములెక్కడ, కరుల్ వమాక్షు అశ్వంభులెక్కడ, నిత్యోచితి కర్మమెక్కడ, మదాకాంక్ష మితమైన 3 అడుగుల మేర ఎత్రో వహించుట బ్రహ్మాండమున బలిగిన్. అవన్నీ ఇస్తానంటే బలిచక్రవర్తి, నేను అలా అడగకూడదు. ఈ ఆశ్రమంలో ఉన్నవాడు ఆశ్రమనే పాటించాలి. నేను మోదుకర పట్టుకుంటాను, వెదురుకర పట్టుకునేవాడు సన్యాసి, ఈయన మోదుకర పట్టుకునేవాడు బ్రహ్మచారి. ఇప్పుడు వెదురుకర పట్టుకుంటారు చూడండి, చిన్నజీయ స్వామిని ఇంకొక స్వామిలు ఉన్నారు చూడండి, వాళ్ళు వెదురుకర పట్టుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, మోదుకు కర్ర పట్టుకునేవాడు బ్రహ్మచారి. బ్రహ్మచారికి సన్యాసికి చాలా డిఫరెన్స్ ఉందండి. దండం పట్టుకోవడంలో కూడా అర్థం ఉంది. ఏది పడితే అది ఎవరు పెట్టుకోవడం పట్టుకోకూడదు. ఇవన్నీ మనం తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాడండి. సరే, నేను బ్రహ్మచారినైన నన్ను పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు వాళ్ళకి ఇస్తానంటే బ్రహ్మచారికి ఇస్తే ఏమి ఇవ్వాలని తెలియదా? భాగవతంలో చెప్పలేదా? యజ్ఞోపవేదము, భిక్షపాత్ర, మోదుకర్ర, ఒక గొడుగు, చెప్పులు, ఎందుకో గోవులు కాసుకునేదానికి ఇవన్నీ ఇవ్వాలయా, అయిపోవాలని నేను చూస్తా అంటవేంటి అని బలిచక్రవర్తి చెప్తూ ఉన్నాడండి. చెప్తూ ఉంటే అప్పుడు చెప్పాడండి, నేను బ్రహ్మచారిని, నాకు ఆడపిల్లలు ఇస్తానంటాం, ఏనుగులు ఇస్తానంటాం, ఆవులు అంటాం, నగలు ఇస్తాం, ఇవన్నీ నాకు ఎందుకయా, నాకు అవసరం లేదు. 3 అడుగుల నేల ఇస్తే చాలు. అవేవో ఇస్తానంటున్నావుగా, అలా ఇచ్చేసేయి నాకు అన్నాడండి. అప్పుడు స్వామి వెంటనే 3 అడుగులు నేల అడిగాడు కాబట్టి ఆయన పిలుస్తున్నాడు బలిచక్రవర్తి వాళ్ళ భార్యని. రమ్మా మానవోత్తమ లెమ్మ, నీ వంచితంబులే తనకిద్దం నెమ్మ, అడుగులైతు రాజమ్మ, కడుగంగవలయం నేటికి తడయం. ఓ ఒటువా, ఇలా రా, బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను, వచ్చి నీ పాదము అందులో పెట్టు అన్నాడండి బలిచక్రవర్తి. వింజామని బంగారు చెంబుతో నీళ్లు తీసుకురా, ఆ పిల్లవాడి పాదాలు కడిగి వాటిని 3 అడుగుల నేల దారి పోసేస్తాను అంటూ నీళ్లు విడిచిపెట్టాలి. నీళ్లు పట్టుకురాని వింజావని చెప్తే వింజావని బంగారు చెంబు పట్టుకొని పొంగిపోతూ ఆనందంగా వస్తూ ఉందండి. ఈలోగా బ్రహ్మచారి మన వామనుడు బంగారు పాత్రలో పాదములు పెట్టేశాడు పరమాత్మ. అప్పుడు శుక్రాచార్యులు ఎక్కడి నుంచి వచ్చాడో పరుగులు చేశాడు గురువు గారు. చేసి, నీ చేత నేను విశ్వజిత్తి యాగం చేయించాను, నీకింత వైభవం ఇప్పించాను, ఇప్పించిన వాడిని నేను. వచ్చిన వాడు ఎవడో తెలుసా నీకు? సామాన్యుడు కాదు. ఏమన్నా ఇస్తానని ఏమన్నా చెప్పావా, మాట ఏమన్నా ఇచ్చావా అని అడిగాడండి. అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, గురువు గారు 3 అడుగులు అడుగుతాడు, 3 అడుగులు ఇచ్చేద్దాం అనుకున్నాను, 2 అడుగులు అడిగాడు, తర్వాత ఇంకో అడుగు అడుగుతాను, అప్పుడు ఇద్దిలే అన్నాడు. అదే గురువు గారు 3 అడుగులు వేయాలంటే అంతా ఇంతేగా ఏమవుతాడు? 3 అడుగులు వేయాలంటే గజం అండి, అంతే కదా అండి, గజం కూడా కాదు. 3 అడుగులు అంటే గజంలో ఒక 5 గజం అంటే 9 అడుగులు కదండి.
గజం అది ఆయన అడిగింది, అది వామనుడు కూర్చొని యుద్ధం చేసుకునే దానికోసం. అంటే భగవంతుడు చూడండి ఏమీ అడగడండి. అప్పుడు చెప్పాడు, ఓ నీవేమన్నా 3 అడుగులు ఇస్తానన్నావా? భలేవాడు రాజా, వచ్చినవాడు ఎవరో తెలుసా? వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన లక్ష్మీవాసుడు. ఎప్పుడు ఆయన ఎవ్వరి దగ్గర ఏది పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చేయి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకు పుచ్చుకుంటున్నాడు తెలుసా? నువ్వు ప్రహ్లాదునికి మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు, నిన్ను సంహరించడు. మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళందరికీ ప్రమాదం రాదండి. అది ప్రహ్లాదురాలు వరం అడిగాడండి, స్వామి నా వంశం వాళ్ళని నువ్వు కాపాడు స్వామి అన్నాడు. తప్పకుండా మీ వంశాన్ని నేను తప్పకుండా కాపాడుతాను ప్రహ్లాద అని ఆ రోజు లక్ష్మీనరసింహ స్వామి అడిగాడు. అందుకోసం నేను ఈ రోజు సంహరించను, ఎందుకంటే మీ వంశం అటువంటిదయ్యా. అందుకోసం మన వంశంలో కూడా ఎవరైనా భక్తులు ఉంటే మీలాంటి వాళ్ళు, ఆ భగవంతుడు మీ వంశాన్ని కాపాడుతూ ఉంటాడు. ఎక్కడైనా ప్రమాదాలు వస్తున్నా కూడా వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ దేనికైనా కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుతూ వస్తూ ఉంటాడు. ఎందుకంటే భక్తి మార్గంలో ధర్మ మార్గంలో ఉంటే భగవంతుడు కాపాడతాడు. కనుక నీతో యుద్ధం చేయడాయినా యుద్ధం చేయకుండా ఇప్పుడు నీ దగ్గరున్న ఇంద్ర పదం తీసుకొని ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఆయన నువ్వు వచ్చాడు, ఆయన ఊరకే రాలా. ఆయన సామాన్యుడు కాదు. నువ్వేదో 3 అడుగులు అనుకుంటున్నావు. 3 అడుగులు అని చెప్పి బ్రహ్మాండాన్ని ఆక్రమించేస్తాడు. నువ్వు వివాహపడ్డాడండి. దానికి అంటున్నాడు, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత మానభంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు ఒక్కవచ్చు అగము వంద దనిపా. శుక్రాచార్యులు అంటున్నాడు. శుక్రాచార్యులు ఏం చెప్తున్నాడంటే, ప్రాణభయంతో ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్తున్నాడు. రాక్షసి నీతి చెప్తున్నాడు. అంటే మానవ నీతి కట్టంలో రాక్షసి నీతి చెప్తున్నాడు. ఇది అందరికీ కూడా ఈ నీతి అందరికీ గుర్తిస్తుందని కాదు. ఆయన చెప్పిన విషయం ఆడవారి విషయంలో అబద్ధం చెప్పవచ్చు. అంతేనండి. నీకు ఎంత జీతం అంటే ₹1,00,000 జీతం. అమ్మో ₹1,00,000 జీతం ఏం చేస్తాడు? నాకు ఒక 50,000 ఇచ్చేవాడు. జీతాలు చెప్తున్నారండి. అంటే కొంతమంది ఎలా ఉండాలని ఆయన చెప్తున్నాడు. అంతేగాని కొంతమందికి ఇవ్వకూడదని కాదు. కొంతమంది ఆడవాళ్ళ చేతులు తీసుకొచ్చి డబ్బులు పెట్టేస్తారు. ఎందుకంటే ఈయన కంటే ఆమె బాగా సంసారం చేస్తుంది. ₹1 కూడా ఆయనకి లెక్క చెప్పి ఖర్చు పెట్టి ఇదిగో మనం ఇలా చేద్దాం జాగ్రత్తగా చెప్పి. కొందరు ఉంటారు సగం ఊకేస్తుంటది, సగం పాప ఈయన మరి అయిపోతుంటది. అందుకు ఇక్కడ రాక్షసి ఏం చెప్తారు కోసం మనం జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ ఆడవారి విషయంలో అబద్ధము చెప్పవచ్చు, వివాహ విషయంలో అబద్ధం చెప్పవచ్చు, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు. అంతే కదండి. ప్రాణం పోతుంది అబద్ధం చెప్పవచ్చు. డబ్బులు పోతున్నాయి, ఆ వెంకట వడ్డీకి ఇవ్వాలా, వచ్చాడు నా దగ్గర లేవని చెప్పేసి మానం పోతుంది అబద్ధం చెప్పేసి. గోవుల విషయంలో, బ్రాహ్మణులు రక్షణ చేసే విషయంలో అబద్ధం చెప్పచ్చు. గోవులు రక్షించే దాంట్లో, భక్తులు రక్షించే దాంట్లో అబద్ధం చెప్పచ్చు. దీని వల్ల పాపం రాదు. అందుకని నీకు ఇస్తా ఉన్నావు కాబట్టి 3 అడుగుల నేలని ఇవ్వనని చెప్పేసాయి అని కళాఖండగా చెప్పేశానండి. లేకపోతే నువ్వు ఒక్క 2 అడుగులు ఇచ్చావంటే ఇంకా మనం ఏం చేయలేము. మొత్తం ఆక్రమించుకున్నాడు. నా మాట వినన్నాడండి. అంటే బలి చక్రవర్తి శుక్రాచార్యులు గొప్ప చూసి ఎంత మాట అన్నారు గురువు గారు. లక్ష్మీనాథుడే నా దగ్గరికి వచ్చి చేయి తాపుతుంటే నేను ఇవ్వకుండా ఉంటానా? భలే ఒకరు చెప్తాం అనుకున్నాడు. అంటున్నాడు, ఆదిం శ్రీ సతి కుప్పుపై కనుపుపై నంపోత్తరియంపుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలెండ్లపై నూర్ధ మర్యాద చెందు కరంపు క్రిందకుట నీదైనా కరంపుట మేలై కాదే రాజ్యం కీర్త్యము సతతమే ఖాయంబునా వాయమే. ఎన్ని జన్మలు ఎక్కారో, ఎన్ని జన్మలు ఎక్కారో ఎవరికైనా ఈ భాగ్యం దక్కిందా? ఆయన చేయి లక్ష్మీదేవి అమ్మవారి కొప్పుపై పడుతుంది.
ఆ చేయి ఆవిడ శరీరం మీద పడుతుంది వెంకటాద్రి కోట మీద. మరి స్వామి నిద్ర కూర్చున్నప్పుడు అమ్మవారిని పట్టేస్తుంది ఆ పక్కన. అటువంటి చెయ్యి ఆవిడ పమిట పట్టుకొని ఆడుకుంటున్నాడు స్వామి. గజేంద్ర మోక్షంలో ఆడుకుంటున్నాడు కదండి. గజేంద్రుడు పిలిచినప్పుడు ఎవ్వని చెయ్యనించు జగ వెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందువెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలై వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాడినాత్మలో ఈశ్వరుడే శరణంబు వేడెదను. అసలు ఎక్కడున్నాడో ఎవడో ఎక్కడ పుట్టాడో ఎవడు పుట్టిస్తున్నాడో అసలు ఉన్నాడో లేడో అసలు ఏ పేరో తెలియదు. అటువంటి వాడు ఇవన్నింటినీ రక్షిస్తూ ఉన్నాడు. వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏ రూపమో తెలియదు. అటువంటి వాడు వచ్చి నన్ను రక్షించవలసిందిగా అని గజేంద్రుడు చేతులు ఎత్తి నమస్కారం చేసేసాడు. కొండలు ఒక మధ్య పాడేసి అంటే శరణాగతి. ఉన్నాడో లేడో నాకు అవసరం, ఉన్నాడంతే నువ్వు వచ్చి రక్షిస్తాడంతే, అది శరణాగతి. అలా శరణాగతి మధ్యం చాలా మంచివండి. ఆ విధంగా ఒక్కొక్కసారి ఆవిడ పాదాలు పట్టుకున్నాడు కదండి. సత్యభామాదేవి పాదాలు పట్టుకున్నాడుగా. ఎందుకు? భగవంతుడు ఏమైనా చేయలేదు. ఆవిడ ఉన్న అహంకారాన్ని పారదోలేదని కోసం పాదాలు పట్టుకున్నాడు కదా. అంటే ఆవిడ అహంకారం ఎక్కడ ఉందండి? భగవంతుడు చూపిస్తున్నాడు, జాగ్రత్తగా బతకండి మనం చూపిస్తున్నాడండి. ఆ విధంగా ఎందుకయా సుదర్శన చక్రములకు ఆలవాలమైన చెయ్యని ఒక్కసారి ఏ సుదర్శనం అంటే ఇలా వచ్చేస్తుంది. అద్దకిచ్చిన మాట పునాడలేక 100 తప్పులు కాచితిని నేటితో నీ ఆయువు మూడే చెది రాజా. ఏ చక్ర అన్నాడు, వచ్చేసింది. పో అన్నాడు. శిశుపాలుడి సంహరించి వచ్చేసింది. అటువంటి సుదర్శనం కాలమైన ఈ చెయ్యి, పాంచజన్యమును పట్టుకున్న చెయ్యి, మహాభారతంలో పాంచజన్యాన్ని ఊతుంటే భువన భోంతరాలంతయో దత్తరిల్లిపోయినాయట. అటువంటి చెయ్యాలి. ఏ చెయ్యి వరమంతా చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో, వెంకటేశ్వరుడు కొండ మీద వరమంతా చూపిస్తున్నాడు. ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తున్నారో వారికి నడుము వరకే సంసారాన్ని తీసుకోపోయి బయటేసేవాడు నేనేరా చూపిస్తున్నాడు కదా. అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతుందండి. ఈరోజు నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పైన ఉంది, స్వామి భగవంతుడి చెయ్యి నా తండ్రి చెయ్యి కింద ఉంది. నాకెంత అదృష్టం ఉంటుందండి. నాలాంటి భక్తుడు ఇంకా దొరుకుతాడా ఈ భూమి మీద అని ఆయన అనుకుంటున్నాడు చక్రవర్తి. నిజంగానే ఈ రాజ్యం ఉంటే ఏమి పోతే ఏమి, మళ్ళీ పుడతానా నమ్మకం లేదు. అంటే ఎందుకేనండి చెప్తున్నాడు, వా భగవంతుని ఈ జన్మలోనే ఆనందంగా తెలుసుకొని ఆ భక్తుల కథలో భగవంతుడితో సంబంధించిన భాగవత కథలు తెలుసుకొని వెళ్ళిపోతా. మళ్ళీ జన్మ వస్తుందని నాకు నమ్మకం ఏంటి? మానవ జన్మ రాదు. భక్తులు అయితే నీకు ఇస్తాడు. ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే, భగవంతుడితో సంబంధం ఉండి ఇంకా నీకు పాపకర్మలు ఉంటే దాన్ని తీసేసేదానికి నెక్స్ట్ మంచి యోగులలో చేసి ఆ పీరియడ్ ఈ పీరియడ్ రెండు కలుపుకొని ప్లస్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తాడు. భక్తుడు కానివాడు వాడికి తెలుసు పాపం. ఆయన భాగవతం వినమంటే వింటాడా? ఆయన చదవమంటే చదువుతాడా? అతన్ని కదండి. వారికి ఇంకా కలగల అంతే. మనకి భగవంతుడు ఇచ్చాడు. అందుకోసం భగవంతుడు వాళ్ళందరికీ కూడా స్వామి ఏదో గొప్పగా భగవంతాన్ని ఇప్పించటమే మనం చెప్పడమే మనకెందుకు చెప్పేసిన వాళ్ళు కూడా జీవులు స్వామి. వాళ్ళు కూడా కొంత బుద్ధి వాళ్ళకి ఇచ్చేటట్టు స్వామి కృష్ణ అంటే ఏమైనా ఇస్తాడు భగవంతుడు అడగడమే మనందరం కలిపి. అని ఈ దేహం ఉండిపోతుందా? పోతే పోయి ఈ రాజ్యం కాదు, ఈ శరీరం కాదు, నేను కాదు, ఏది పోయినా పర్వాలేదు, ఏది పోయినా పర్వాలేదు అన్నాడు. ఒకటే మాట అంటే ఆ వ్యక్తి, ఆ భగవంతుడు, ఆ నారాయణుడు, ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ చూసుకున్నాడు. కానీ మనం డైరెక్ట్ మొత్తం వింటున్నాం. బలి చక్రవర్తి యొక్క కథంతా వింటున్నామంటే మనం అదృష్టవంతులు, భగవంతుడి భక్తులుగా మనం. ఎందుకంటే ఇది చూస్తున్నట్టే మనం భగవంతుడి కథ. అంటే మనం
పని చేసుకో, ఏ ధర్మం ఎలా చేయాలో అది చేసుకుంటూ ఆ కృష్ణ పరమాత్ముడి మీద మనసు పెట్టు. అంతే ఆయన చెప్పింది. ఏమన్నా ఉందండి? పరమాత్ముడి లీల వింటామే. మనకేమైనా అరిగిపోద్దా, తరిగిపోద్దా, కళ్ళు పోతాయా, నోరు పోతాయా, చెవు పోద్దా? ఏమీ పోదండి. భగవంతుడి కథ వింటే ఇంకా ఆయుష్ ప్రమాణం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి కాబట్టి. అది భగవంతుడు భక్తులు చేసే పని. చెప్తున్నాడు మళ్ళీ బలిచక్రవర్తి చెప్తున్నాడు, కారే రాజు రాజ్యములు కలుగమే గర్వోన్నతి పొందరే వారేరి సిరిమున కట్టుకుని పోవం చాలిరే భూమిపై పేరున్నై కలదే శివి ప్రముఖులం ప్రీతిం యసత్కాములై ఇదే కోర్కులు వరలన్ మరచిరే ఈ కాలమున్ భాగవా. ఏరి ఎంతమంది రాజులు పుట్టారో, రాజ్యాలు ఉన్నాయో, వాళ్ళందరూ ఏరి ఇన్ని కన్వర్టని పొందారు. ఇది నా రాజ్యం, ఇది నా పొలాలు, ఎంత నేనే, ఈ యొక్క అగ్రహారాలన్నీ నాయే అని, కోటలన్నీ నాయే అని ఎంతమంది పుట్టారండి. వారు ఏమైనా సిరి మూట కట్టుకొని ఏమైనా తీసుకెళ్లారా? నెత్తి పెట్టుకొని ఏమైనా వెళ్ళారా? లేదు. పోవంతాలరే వారేమి సిరి మూట కట్టుకొని పోవంతాలరే భూమిపై పేరైనా కలదే. అటువంటి వాళ్ళకి పేరేమన్నా భూమి మీద నిలబడిందా? నాదే ఇదంతానని లేదుగా. దుర్యోధనుడి ఇదంతా నాదేననుకున్నాడు. 5 ఊళ్ళు కూడా అటువంటి వాడు ఏమన్నా పేరేమన్నా నిలబడిందా? ఇక్కడ నిలబడదా. ఎవరి పేరు? శివి ప్రభుకులం ప్రీతన్య సత్కాములై ఇదే కోర్కెలు వరలన్ మరచిరే కాలమున్ భగవా. శివ చక్రవర్తి అంటే మహాపురుషులు కదా. ఈ భూమి మీద పేరెన్నో కలవారు. దాన ధర్మములు చేసిన శివ చక్రవర్తి అంటే మహాపురుషుడు కదండి. శివ చక్రవర్తి ఎటువంటి గొప్పవాడండి. తన తొడ మాంసాన్ని కోసి ఆ యొక్క పావురం అనే పక్షికిచ్చాడు శనేశ్వరుడు. చేజర్ల మండలంలో చేజర్ల అనే ఊరిలో జరిగిందండి. ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు. ఆ చేజర్లో నీళ్లు తీసుకుంటే శివరంగంలో నీళ్లు ఉంటాయి. అవి తీసుకొని తాగుతుంటే తీర్థంగా ఇస్తారు. నీ సువాసన శివరంగంలో నుంచి వచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడప్పుడు చూశారండి. అటువంటి వాళ్ళకి కొన్ని లక్షల సంవత్సరాల కింద జరిగిపోయింది శివ చక్రవర్తి. అటువంటి ఇప్పటికీ కూడా ఉంది. మనకు దసరాపేట మండలంలో అని చెప్పి ఉన్నది. అందుకోసం ఈ భూమి మీద అలెగ్జాండర్ అతని చక్రవర్తులు పుట్టారండి. వాళ్ళు మరణించేటప్పుడు కూడా ఏం చెప్పారంటే, ఆయన నా శవ పేటికి 2 కండములు పెట్టండి, 2 కన్నాలు పెట్టండి, పెట్టి వాటిలో నుంచి నా 2 చేతులు బయట పెట్టండి. ప్రపంచ విజేత అలెగ్జాండర్ భూస్థాపితం చేయబడిన తర్వాత శిలాఫలకములు పెట్టి దాని మీద ఒక మాట రాయండి. ఏం చెప్పాడు ఆయన? Alexander the Great came into this world with the empty hands, became the world conjurer for some time and left this world with the empty hands. అలెగ్జాండర్ ఖాళీ చేతులతో అలెగ్జాండర్ ఈ ప్రపంచంలోకి వచ్చి కొంతకాలం విశ్వమును పరిపాలించిన వాడిని తైకెక్కలాడి ఖాళీ చేతులతో పైకి వెళ్ళిపోయినాడు అని రాయండి. దాని మీద కొత్త ఖాళీ చేతులతో వచ్చాడు అలెగ్జాండర్. ఈ ప్రపంచం మీద ఎంతో ధనం సంపాదించాడు. తర్వాత తైకెక్కలాంటి బొమ్మలాట్లాగా ఆడారు. తర్వాత ఉత్త చేతులతో వెళ్ళిపోతున్నాడు కోసం అక్కడ రాయండి. ఏమని? ఉత్త చేతులతో వచ్చాడు, ఇక్కడ కొంత తైకెక్కలాడాడు, తర్వాత ఉత్త చేతులతో వెళ్ళిపోతున్నాడు కోసం మీరు తెలుసుకోండి. ఈ ప్రపంచంలో ఏం చేయాలనేది మంచి పనులు చేయండి అని అలెగ్జాండర్ ఎప్పటికీ కూడా ఉండాలని చెప్పి ఆయన శిలాఫలకం మీద పెట్టుకున్నాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ విజేత. ఈ ధనమంతా కూడా నాదేననుకున్నాడు. కానీ అతనికి భారతదేశానికి వచ్చిన తర్వాత ఒక పెద్ద జబ్బు వచ్చింది. పురుషోత్తముడితో యుద్ధం చేశాడు. తర్వాత ఆయన్ని వర్షం ముంచెత్తేసిన 3 నెలలు భారతదేశంలో రాణిల హర్యానా దగ్గర. తర్వాత వచ్చాడు, యుద్ధం చేశాడు. కానీ భారతదేశంలో ఆయనకి ఒక జబ్బు వచ్చింది. జబ్బు వచ్చిన తర్వాత ఎంతో మంది వైద్యులు ఉన్నారు పక్కన. అలెగ్జాండర్కి వచ్చిన జబ్బు వాళ్ళకి అర్థం కాల. మంచి ఎంపు 20 రోజుల్లో అలెగ్జాండర్ చనిపోతాడని ఒక మహర్షి చెప్పాడు. ఎవరు? హిమాలయాల్లో ఉన్నాడు ఒక మహర్షి.
ఆయనతో రావడం ఆయన్ని ఏమి అలెగ్జాండర్ వస్తుంటే ఎవరైనా లేవలేదురా, నేను వస్తుంటే అలెగ్జాండర్ అని తెలియదా అన్నాడు. ఒక రక్షక భటులను పంపించాడు సైన్యాధ్యక్షుడు. ఏమి అలెగ్జాండర్ వచ్చాడు లేవలేదా అన్నాడు గ్రీక్ భాషలో. గ్రీక్ భాష ఏమర్థం అవుతాయి వాళ్ళు అర్థమైంది. ఆయన గురించి గ్రీక్ భాషలో చెప్పాడు, అలెగ్జాండర్ వస్తేమి ఎవరు వస్తేమి అందరూ సమానమే కదా, మేము హిమాలయాల్లో ఉండి భగవంతుని తపం చేసుకునేవాడు, మాకెవరితో సంబంధం లేదు వెళ్ళి కలుగుతున్నాడు. అయా ఇలా అన్నాడయా గ్రీక్ భాషలో చెప్పాడు అన్నాడు. ఓ మన భాష కూడా వచ్చా అన్నాడు. ఎవరండి మాట్లాడాడు, సమాధానం చెప్పాడు అన్నాడు. సరే నేనే వెళ్తానన్నాడు. పోయాడు. అలెగ్జాండర్ మాట్లాడాడు ఆయనతో. ఏమి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన వాడు వస్తే నీకు లేవాలి నమస్కారం చేయాలని తెలియదా అన్నాడు. నువ్వు అలెగ్జాండర్ అయితే ఎవరైతే అన్నాడు. అంత ఆత్మతత్వం ఒకటేనైనా నువ్వు తెలుసుకోలేకపోతున్నాను. ఆత్మతత్వం అంటే నీవు నేను ఒక్కటే, సర్వ జీవులు ఒక్కటే. ఈ ప్రపంచాన్నంతా నువ్వు సంహరిస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. అదే మీ అమ్మ మీ నాన్న అయితే నువ్వు సంహరిస్తావా చెప్పు ఆయన అన్నాడు. ఏమంటే అంటే కత్తి తీసుకున్నాడు. వెంటనే చంపు, నువ్వు నన్ను చంపేస్తే ఈ శరీరం పోతుంది, నేను చనిపోను, నేను ఉంటా అన్నాడు. నువ్వు ఎలా ఉంటావు అన్నాడు. ఆత్మనైనా ఉండేది శరీరం. ఎన్ని శరీరాలు ఎక్కావు నీవు? ఇప్పుడు అలెగ్జాండర్ ఒక శరీరం ఎక్కావు. ఎంతమంది తల్లిదండ్రులు నీకు, నీవు ఇప్పుడు అలెగ్జాండర్ అనే పేరుతో ఉన్నావు. తర్వాత ఏ జన్మ వస్తుందో ఒకసారి చూసుకోపోన్నాడు. దిక్కులేని జన్మ వస్తుంది నీకు అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆత్మ అంటే ఏంటన్నాడు. నీకు ఆత్మ సంగతి ఎందుకు కానీ నువ్వు 20 రోజుల్లో నీకు ఒక జబ్బు రాబోతుంది, నువ్వు చనిపోతావు తొందరలో అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇదంతా గ్రీక్ భాషలో మాట్లాడుతుంటే అప్పుడే ఆయనకు అర్థమైంది ఈయన పెద్ద మహర్షిలాగా ఉన్నాడు, అసలు భారతదేశం అంటే చాలా గొప్పదిలాగా ఉంది, నేను 20 రోజుల్లో చనిపోతాడని భయం వేసింది ఆయనకి. అప్పుడు దాకా భయపడలేదండి. ఎందరో చనిపోయినా భయపడ రక్తపాతాన్ని దాహంగా తాగేశాడు. నేను చనిపోతాను అని నేను భయపెట్టాడు. కట్టాడు, పడేశాడు, నమస్కారం చేశాడు. వెంటనే వారి గురువు గారు గుర్తొచ్చాడు. అరిస్టాటిల్ ఆయన గురువు గారు, చాలా గొప్పవాడు అరిస్టాటిల్. ఆయన చెప్పాడు, భారతదేశానికి వెళ్తున్నాం జాగ్రత్త, తగలడం నీకు హిమాలయాలు ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద మహర్షులు ఉన్నారు, పుణ్యభూమి అని. నాలాంటి గురువులు కొన్ని వేల మంది చదువుతారు, నీకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. భారతదేశానికి వెళ్ళినప్పుడు భారతదేశం మట్టి తీసుకురా, భారతదేశంలో ఉన్న గంగారం తీసుకురా, భారతదేశంలో భగవద్గీత అని ఉన్నది. ఒక మహానుభావుడు చెప్పాడు, కృష్ణ పరమాత్ముడు, ఆ గుడి పెట్టుకురా పోన్నాడు. నాకు ఏ ఉండిపోన్నాడు ఆయన గుర్తు పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన భారతదేశం అంటే ఎంతో గొప్పదన్నమాట మా గురువు గారు చెప్పారు. మహర్షి ఈరోజు కరెక్టే, చాలా గొప్పవాడు మా గురువు గారు చెప్పాడు. మా గురువు గారి కంటే గొప్పవాడు. నన్ను నమస్కారం చేశాడు. ఏంటి స్వామి అన్నాడు. నీకు 20 రోజుల్లో మరణం ఉందనైనా వెళ్ళిపోయినా. అప్పుడే ఆయన కత్తి నాలు యుద్ధం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తూ నేను 20 రోజుల్లో చనిపోతానంట, మీరు ఇంతమంది వైద్యులు ఉన్నారు, నాకేమన్నా వైద్యం చేస్తానని చెప్పడానికి 100 మంది ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఆ రోజులు వైద్యులు. ఆ వైద్యులు ఇటువంటి వైద్యులు ఆ వైద్యులు ఎవ్వరు ఏ జబ్బు కనుక్కోలేకపోతున్నారు. రోజుకు అన్నం తినలేకపోతున్నాడు. ఆకలి లేదు, డబ్బులు లేదు, ఏమీ లేదు. అప్పుడు ఇంకా అయిపోయింది, వైద్యులు కూడా నన్ను రక్షించలేరు, ఆ మహర్షి గారు చెప్పింది కరెక్టేనో అనుకొని ఆయన ఒక లేఖ రాశాడు. దాంట్లో నా శరీరం చనిపోయిన తర్వాత ఈ నా శరీరాన్ని తీసుకెళ్ళిపోయి మా అమ్మ తొడ మీద మడబెట్టండి. మా అమ్మ జన్మించింది కాబట్టి మా అమ్మ తొడ మీద మడబెట్టండి. మా అమ్మకి చెప్పండి, మా ఇది అశాశ్వతమైన జీవితము, నేను తెలుసుకోలేక దేశమంతా నీకు ఎంతో అధర్మ పరిపాలన చేసి ఎంతో మందిని సంహరించానమ్మా, నీ గర్భవాసన పుట్టినందుకు నన్ను క్షమించమ్మా అని మా అమ్మకి చెప్పి దానికి ఎందుకు రాస్తాను. ఏం రాస్తున్నా తెలుసా? ప్రపంచంలో ఎంతో సంపాదించారు, ఎన్నో రాజ్యాలు సంపాదించారు, ఎన్నో చేశారు, కానీ ఉత్త చేతులతో వెళ్ళిపోతున్నారు అలెగ్జాండర్ అని అక్కడ బోర్డు పెట్టించారు అని చెప్పి అలెగ్జాండర్ గారు ఆ విధంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన విజేత కూడా ఉత్త చేతులతో వెళ్ళిపోతున్నాడు. కనుక మీరు కూడా ఇక్కడ దానము ధర్మము చేసి భగవంతుడు తెలుసుకొని వెళ్ళిపోతున్నాడు. అటువంటి అలెగ్జాండర్ చాలా గొప్ప స్టోరీ అది. అందుకే చేతులు బయట పెట్టమన్నాడంటే వాళ్ళకి శవ పేటిక, వాళ్ళకి పెట్టే పెట్టాలి, క్రిస్టియన్స్ కదా. అయితే 2 రంధ్రాలు ఏమన్నాడు, వీళ్ళందరూ పెట్టలే పెట్టా వాళ్ళ నా 2 చేతులకు రంధ్రాలు ఏమన్నాడు. ఈ 2 చేతులు బయట అలెగ్జాండర్ ఉత్త చేతులతో వచ్చాడు, ఉత్త చేతులతో వెళ్ళిపోతున్నాడు.
మొత్తం ఇక్కడే పెట్టి తైకలాడుతూ తోలు బొమ్మలాటారే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అలెగ్జాండర్ చెప్పాడంటే అది పెట్టుకోవాలి మనం చాలా గొప్పది. కానీ కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైన మహాపురుషులు అద్భుతమైన దానాలు చేశారు. శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు యశోసులై ఈ భూమి మీద నిలబడిపోయారు. కానీ అంటే శరీరంతో నిలబడిపోయారు ఈనాటికి కూడా. అంతేగాని ఇవన్నీ మూట కట్టుకొని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా, ఈ శరీరం ఉండిపోతుందా? శ్రీకృష్ణ దేవరాయ లాంటి వాడు వెళ్ళిపోయాడు. కొన్ని కోట్ల కోట్ల వజ్రాలకు అధికారాలు. శారదాదేవి ఒక్క రాత్రి కురిపించింది విద్యారాయణ స్వామి. అది ఇప్పటికీ కూడా ధర్మ పరిపాలనగా భూమిలో ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసుకోవడం అదంతా ధర్మ పరిపాలనకు వస్తుంది. ఆయన బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పొడుగాక మాట తిరుగలేరు మానతనులు. ఏం చెప్తున్నాడు చూడండి. నాకు రాజ్యం తీసేస్తాడు, నేను దరిద్రుడైపోతాను అంటున్నావా నీవు? గురుగారు, నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకొని నేను భిక్షువై తిరుగుతాను. నేను దేహి దేహి అని తిరుగుతానని బలిచక్రవర్తి చెప్తున్నానండి. నాకు బెంగలేదు, నాకు దరిద్రం రావచ్చు, నా జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తర్వాత మనిషి బ్రతికినా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. ఎంత గొప్ప వరుడు చూడంటే, గొప్ప వ్యక్తికి ఒక మాట ఇచ్చాడంటే, అయ్యా మా అమ్మాయి పెళ్లి నువ్వు స్నేహితుడి, ఏదన్నా ధనం ఉంటే సహాయం చేయి, నేను కొంతకాలం తర్వాత నీకు ఇస్తాను. లేదా నా ఉద్యోగం అయిన తర్వాత నా రిటైర్మెంట్ వచ్చే 2 సంవత్సరాల కింద నీకు ఇవ్వాల్సిన 10 లక్షలు ఇచ్చేస్తాను. ముందు నువ్వు ఒక కాగితం రాసిస్తాను, కాకపోతే నా డ్యూటీ సర్టిఫికేట్ రాయిస్తాను, నా శాలరీ సర్టిఫికేట్ రాయిస్తానని ఇచ్చాడనుకో, మంచి స్నేహితుడు ఇవ్వాల్సింది. నిజంగా ఇక్కడ డబ్బులు ఉన్నాయి, ఇవ్వాల్సింది అనుకున్నాడు. పెళ్లి 2 రోజులకు 6 రోజులకు వచ్చాడు. చూస్తే ఏమైపోతుందో ఏమో, ఇక్కడ ఉన్నాడు లేడు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి, అరే లేవురా డబ్బులు, అవి వేరే వాళ్ళు అర్జెంటుగా ఎవరో చనిపోతున్నాయి, డబ్బులు ఎవరు ఇచ్చేసారు అన్నాడు కావాలని. ఎంత బాధపడిపోతాడండి, ఎంత అసలు ఏం జరిగిందో ఎంత బాధపడిపోతాడు. అది ఎందుకు చెప్తున్నాడు, అటువంటి వాళ్ళను పోగొట్టుకోవద్దు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. కొంచెం పోతాయి డబ్బులు, అటువంటి వ్యక్తి వచ్చి అడిగితే నువ్వు ఇచ్చేసి, అంటే అంత నీకు నీ కూతురే వివాహం. ఎందుకంటే నీకు నమ్మకం అంటున్నావు, నమ్మకం కాదు అంత ఇది అని చెప్తున్నాడు భగవంతుడు. ఆ తర్వాత మనిషి బ్రతికిన ఒకటే, వెళ్ళిపోయిన ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడతాడు ఎప్పుడు కూడా, మనల్ని చూసి భయపడదు భూదేవి. మాట తప్పే వాళ్ళు